కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనుగల సాల్మన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. మార్కెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనాలందరికీ మీరు ఇచ్చిన ప్రీవియస్ ఎపిసోడ్ ద్వారా చాలా ధైర్యం అయితే కలిగింది. చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు కూడా. అయితే ఇలాంటి టైంలో మరొక ఇంపార్టెంట్ విషయం ఎక్కువ మంది మార్కెట్లో పర్సన్స్ వాడేది, టైమ్ ఇన్ ది మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమింగ్ ఇన్ ది మార్కెట్ అనేది. దీన్ని మరికొంత అర్థవంతంగా మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మరింత ధైర్యం ఇచ్చిన వారిలో అవుతారు. థ్యాంక్ యూ విరాట్ గారు, మంచి క్వశ్చన్ అడిగారండి. టైం ఇన్ ది మార్కెట్ అంటే మార్కెట్లో ఎంత టైం ఉన్నారన్నది బీట్స్ ది టైమింగ్ ఇన్ ది మార్కెట్. అంటే మార్కెట్ని టైమింగ్ చేసే వారికంటే దీర్ఘకాలం ఉండేవారికి వెల్త్ క్రియేట్ అయ్యిద్ది. ఇప్పుడు చూడండి విరాట్ గారు, మార్కెట్ ఎప్పుడు ఆల్ టైమ్ హై, ఎప్పుడు ఆల్ టైమ్ లో ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సెన్సెక్స్ 86,000 సుమారుగా 86,000 వెళ్ళినప్పుడు ఇంకా ముందుకెళ్తుంది అనుకున్నాం అందరం, అవునా కదా? తర్వాత ఈరోజు అరౌండ్ సుమారు ఎంత 74,000 వరకు వచ్చింది సెన్సెక్స్. మొన్నటి వరకు మనం 77లో 78లో ఉన్నప్పుడు కూడా ఇంకా పడదు అనుకున్నాం. అంటే మార్కెట్ ఎంత లోకి వెళ్తుందన్నది ఎవరు చెప్పలేరు, ఎంత హై వెళ్తుందన్నది ఎవరు చెప్పలేరు. టైమింగ్ ఇన్ ది మార్కెట్ అంటే ఇక అంతకంటే ముందుకెళ్ళదు అనుకున్నప్పుడు అందరూ అక్కడ అమ్మేస్తారు, లాభాలు బుక్ చేసుకుంటారు. ఇంతకంటే కిందకి వెళ్ళదు అన్నప్పుడు అందరూ అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, లాభాలు మళ్ళీ వచ్చేలా చూసుకుంటారు. అంటే టైమింగ్ ఇన్ ది మార్కెట్ అంటే ఎవ్వరు కూడా స్టాక్ మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేరు. ఫండ్ మేనేజర్స్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీల ప్రమోటర్స్. ఇప్పుడు ప్రమోటర్కి పడిపోతుంది అనుకుంటే వాళ్ళు అక్కడ అమ్మి మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు కదా. ప్రమోటర్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎవ్వరూ స్టాక్ మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేరు, అంటే టైమింగ్ చేయలేరు. ఏమి నిర్ణయిస్తే మరి మార్కెట్ అప్ అవుద్దా డౌన్ అవుద్దా అన్నది కేవలం డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే షేర్లు అమ్ముతారు, కొంటారండి విరాట్ గారు. కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కంపెనీ షేర్లు, అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉండి అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కంపెనీస్కి షేర్లకి మార్కెట్ పెరుగుతుంది, సెన్సెక్స్ పెరుగుతుంది, నిఫ్టీ పెరుగుతుంది, మిగతా ఇండెక్స్లు కూడా పెరుగుతాయి. ఓకేనా విరాట్ గారు? అలాగే కొనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, స్టాక్స్ అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఏమైంది, మార్కెట్ డౌన్ అయింది. అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు షేర్లని, కానీ కొనేవాళ్ళు లేరు, తక్కువ మంది ఉన్నారు, అప్పుడు డౌన్ అయింది. గత కొన్ని రోజులు 6 నెలల నుంచి ఏమవుతుంది, ఎఫ్ఐఐలు బాగా అమ్ముతున్నారు, కొనేవాళ్ళు మన వాళ్ళే, డిఐఏలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లేదంటే రిటైల్ ఇన్వెస్టర్స్. అంటే కొనేవాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, అమ్మేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, కాబట్టి మార్కెట్స్ డౌన్ అవుతుంది. సో అంతిమంగా స్టాక్ మార్కెట్ ముందుకెళ్ళాలా తగ్గాలా అన్నది డిమాండ్ అండ్ సప్లై బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మార్కెట్ని ఎవరు కూడా టైమింగ్ చేయలేరు. అయితే డిమాండ్ అండ్ సప్లైని బట్టి పెరగటం తగ్గటం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సిన బట్టి దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ ఎప్పుడు ముందుకే వెళ్తుంది. ఇది ఎట్లా చెప్తున్నాం, ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్. ఆ రిటర్న్స్ ఎలా ఉంటాయంటే ఈక్విటీస్ రిటర్న్స్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. జీడిపి అంటే ఏంటి, మన భారతదేశంలో కంపెనీస్ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ మొత్తం విలువ, ఫైనల్ ప్రొడక్ట్స్ విలువ, సర్వీసెస్ విలువ, ఎంప్లాయీస్ జీతాల విలువ, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఇదంతా కలిపితే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మన దేశం యొక్క అది జనరల్గా మన దేశంలో 5 నుంచి 6.5 వరకు జీడిపి గ్రో అవుతుంది. ఇన్ఫ్లేషన్ ద్రవ్యాల రేట్లు పెరుగుదల, వివిధ రకాల కారణాల వల్ల రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు కార్లు అనుకోండి, దాంట్లో మనకి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఫెసిలిటీస్ పెంచుతారు, దానివల్ల పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ వల్ల పెరుగుతాయి, డబ్బు విలువ తగ్గిపోవటం వల్ల, వివిధ రకాల కారణాలు. పంటలకు అయితేనేమో పంటలు పండకపోవటం వల్ల డిమాండ్ అండ్ సప్లై. అంటే మనుషులు ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉండి
ప్రోడక్ట్ తక్కువ వచ్చినప్పుడు వివిధ కారణాల వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ కూడా మన దేశంలో ఒక 5% to 6 to 7% ఉంది. ఎప్పుడు కూడా ఈక్విటీస్ రిటర్న్స్ ఎట్లుంటాయి అంటే అంతర్లీనంగా అండర్లయింగ్ ఎలా ఉంటాయంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. అంటే ఇప్పుడు జీడిపి ఒక 5.56 ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ ఒక 5.56 ఉంది. ఈ రెండు కలిస్తే ఎంతో ఈక్విటీస్ అంత రిటర్న్స్ ఇస్తాయి జనరల్గా. ఇది అజ్యూమ్షన్ అనమాట. అయితే ఇది గ్యారంటీ అంటే గ్యారంటీ ఉండదు. అయితే ఏ దేశంలో అయినా ఒక సంవత్సరం జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ రాకపోతే మనం గత ఎపిసోడ్లో ఏం చూసాం, ఎప్పుడైతే మార్కెట్స్ కరెక్షన్ అయినాయో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్. చీప్గా దొరికినప్పుడు ఏం చేస్తాం, బంగారం కావచ్చు 85,000 ఉందనుకోండి, ఒక 10 గ్రాములు తులం 70,000కి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, మనం ఎగబడి కొంటాం. ఏ వస్తువైనా ఇప్పుడు మన బైక్సే ఉన్నాయి అనుకోండి, 1,00,000 ఉంది, తగ్గింది అనుకుంటే తగ్గవు, బైక్స్ కానీ ఇది తగ్గవు. కానీ ట్రేడ్ అయ్యే వస్తువులు పెరగవచ్చు తగ్గవచ్చు, గోల్డ్ ఇట్లాంటివి పెరగవచ్చు తగ్గవచ్చు, స్టాక్ మార్కెట్ ప్రైస్లు పెరగవచ్చు తగ్గవచ్చు. తగ్గినప్పుడు మన హ్యూమన్ సైకాలజీ ఏంటి, మనకు ఆఫర్ పెట్టినప్పుడు మనం కొంటుంటాం. అలాగే తగ్గినప్పుడు ఇది ఆపర్చునిటీ కింద తీసుకోండి. అందుకని ఏమంటున్నామంటే మనం టైమింగ్ చేయొద్దు మార్కెట్ని. మనం ఎప్పుడు అమ్ముతా, ఎప్పుడు హైలో ఉంది, ఎప్పుడు లోలో ఉందో మనకు తెలియదు. కాబట్టి టైం ఇన్ ది మార్కెట్ అంటే దీర్ఘకాలం ఉండండి. ఉంటే ఏమైంది, దీర్ఘకాలంలో మార్కెట్ ఎప్పుడు ముందుకు వెళ్తుంది. 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ 73,000 ఈరోజు 86,000కి వెళ్ళింది, మళ్ళీ డౌన్. అయితే సిప్పు రూపాయలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు 86,000లో స్టాక్స్ కొన్నారు, 80,000లో ఉన్నప్పుడు కొన్ని స్టాక్స్ కొన్నారు, 70,000 5,000 ఉన్నప్పుడు కొన్ని స్టాక్స్ కొన్నారు, 73,000 ఉన్నప్పుడు కొన్ని అంటే యావరేజ్ అవుతూ ఉంటుంది. దీన్నే రూపీ కాస్ట్ యావరేజ్ అంటారు. సిప్ అనేది ఎందుకు ప్రాచుర్యం పొందింది, సిప్పులో ఎందుకు డబ్బులు వస్తున్నాయి అంటే మనం యావరేజ్లో కొంటుంటాం, స్టాక్స్ని యావరేజ్లో కొంటుంటాం. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ప్రపంచంలో ఎవరు కూడా స్టాక్ మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేరు. ఎవరైనా చెప్తున్నారంటే కొన్ని సాంకేతిక కారణాలు చూసి వాళ్ళు చెప్తారు, సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని చెప్తారు. 100% మ్యాచ్ అవ్వాలని లేదు, కొంతవరకు అవ్వచ్చు. కానీ ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై అంతిమంగా వెళ్తుంది. ఎవరైనా చెప్తున్నారంటే ఎందుకు సక్సెస్ అవుతారు, ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు, అక్కడ రెండే, ఒకటి పెరుగుతుందంటాం, తగ్గుతుందంటాం. పెరిగిందనుకోండి కరెక్ట్ అవ్వచ్చు, రెండే కదా ఉండేది, ఎక్కువ ఎగ్జామ్షన్ ఉండవు కదా. కాబట్టి మార్కెట్ని మనము టైమింగ్ చేయలేము. కానీ టైం ఇన్ ది మార్కెట్ దీర్ఘకాలం ఉండమన్నాం. లాంగ్ టైం దీర్ఘకాలం ఉంటే మరి వస్తున్నాయా రిటర్న్స్? వస్తున్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. నిఫ్టీ 1000 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది, 22,000, 22 రెట్లు పెరిగింది. 1,00,000 పెడితే 25 ఏళ్ళలో 22 లక్షలు అయింది. సెన్సెక్స్ 1,00,000 పెడితే 7,73,000, 1,00,000 పెడితే 7,30,00,000 అయింది. అంటే 8,60,00,000కి వెళ్ళింది మొన్నటిదాకా, 6 నెలల క్రితం. మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయినా అసలు 1,00,000 కదా మనం పెట్టింది. 40 ఏళ్లలో 40 ఏళ్ళు 7 కోట్లు అయింది కదా, తగ్గేది పెరుగుడు 13 to 14% అయితే వస్తుంది కదా. సో దీర్ఘకాలంలో ఏంటంటే ఎకానమీకి అనుగుణంగా మార్కెట్స్ వెళ్తాయి. కాబట్టి షార్ట్ పీరియడ్ కోసం ఈక్విటీస్లోకి రావద్దు, లాంగ్ పీరియడ్ కోసం రండి. లాంగ్ పీరియడ్ అంటే more than 5, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే more than 5, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అంటే more than 7. షార్ట్ పీరియడ్ కోసం అయితే డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్కి రండి. అంతిమంగా మనం చెప్పేది అంటే కంపెనీలో ఓనర్షిప్ అనేది వెరీ గుడ్, ఈక్విటీస్ అనేవి మీకు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసినవి ప్రూవ్ చేయబడ్డది. షార్ట్ పీరియడ్లో ఈ ప్యానిక్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. సో ఈ టైంలో మనం చెప్పేది ఏంటంటే ప్రజలకి మీ దగ్గర ఇంకా ఉంటే యాడ్ చేసుకోండి. ఇంకెంతవరకు కిందకి వెళ్తుందని మీరు భయపడి యాడ్ చేయకుండా ఉంటారు. అందుకని నేనేం చెప్తున్నాను, 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఒక 5 లక్షలు యాడ్ చేయండి, మొత్తం ఒకటేసారి కాకుండా. తర్వాత కొంత యాడ్ చేయండి. లేదంటే సిప్పు రూపాయలు పెట్టారనుకుంటే అసలు ప్రాబ్లం లేదు. సిప్పు రూపాయలు పెడితే మీరు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళలో మీకు వెల్త్ క్రియేట్ అయ్యింది. సో మీరు టైమింగ్ చేయొద్దు, టైం ఉండండి. టైం కూడా ఎట్లా ఉండాలంటే గోల్స్ కోసం. అందుకే గోల్స్ అనేది ఎందుకంటే పద్దాక మనం విరాట్ గారు రిటైర్మెంట్ అనుకోండి ఈరోజు తీసుకోం కదండి, లాంగ్ టర్మ్. కార్ అనుకోండి, ఈఎంఐలు ఇరుక్కోకుండా మనం వెల్త్ ఎసెట్ బిల్డ్ చేసుకునే కార్ కొనుక్కోండి, అందుకని ఒక 5 ఏళ్ళు ఆగండి అంటున్నాం. లేదంటే డ్రీమ్ హౌస్ ఒక 7 ఏళ్ళు ఆగండి, ఎసెట్ బిల్డ్ చేసుకోండి. 10 to 12% దీర్ఘకాలంలో వచ్చే అవకాశం ఉంది. ఒక ఎసెట్, ఫినాన్షియల్ ఎసెట్ బిల్డ్ అయ్యిద్ది, ధైర్యం ఉంటుంది మీకు. జాబ్ ఉన్నా లేకపోయినా ఒక 50 లక్షల కోటి రూపాయలు బిల్డ్ అయితే ధైర్యం ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నామంటే గోల్స్ కోసం, అంటే వెకేషన్ కోసం, ఎడ్యుకేషన్, కిడ్స్ ఎడ్యుకేషన్ ఈరోజు రాదు మనకి. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 7 ఏళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 10 ఏళ్ళు టైం ఉంది కదా వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, ఇంజనీరింగ్ మెడిసిన్స్ కోసం.
మెడిసిన్ స్టడీ కోసం. కాబట్టి మనం ఒక 10 ఏళ్ళ టైం ఉన్న ఈక్విటీస్ లాంగ్ పీరియడ్ అంటే స్టే టైం ఇన్ ది మార్కెట్ ఉంటే ఎకానమీకి అనుగుణంగా మీ యొక్క మార్కెట్స్ ముందుకెళ్తాయి. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, డోంట్ టైమ్ ది మార్కెట్, స్టే టైమ్ ఇన్ ది మార్కెట్. మార్కెట్లో ఉండండి, టైమింగ్ చేయొద్దు. ఏ టైంలో కొంటే బెటర్ అనే దానికంటే కూడా డబ్బులు పెట్టి ఎక్కువ కాలం ఉండడం అనేది ఒక మ్యాక్సిమం ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా మనం చూడొచ్చు అంటారు. కరెక్ట్ విరాట్ గారు, కరెక్ట్. అండ్ బ్యూటిఫుల్ మెసేజ్, బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఆల్వేస్ అది వర్కింగ్, ఇది మీరు చెప్పిన ఈ మెసేజ్ అనేది, ఈ ఫార్ములా అనేది ప్రూవెన్ థియరీ అని చెప్పవచ్చు. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు సాల్మన్ గారిని సంప్రదించవచ్చు. అలాగే మార్కెట్ ఇప్పుడున్న స్టేట్ గురించి చాలామంది ప్యానిక్ అవుతున్నారు, చాలామంది భయపడుతున్నారు, మా ఇన్వెస్ట్మెంట్స్ని ఏం చేయాలని అనుకుంటున్నారు. అసలు మీరు ఏం డిసిషన్ తీసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. ఎటువంటి డిసిషన్ తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలనుకున్నట్లయితే దీని గురించి మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.